మేము తలుచుకుంటే చేయలేమా ఏంటి? మాకు లేరా ఏంటి కార్యకర్తలు? మాకు లేరా ఏంటి మహిళలు? ఏమనుకుంటున్నారు? 5 ఏళ్లలో మాకెంతమంది కార్యకర్తలు ఉన్నారు? మా పార్టీ మాకు మంచి మాస్ కార్యకర్తలు ఉన్నారు. మా వాళ్ళు తలుచుకుంటే ఒక్కరోజు ఏమైపోయేవాళ్ళు? మీరు అందరూ ఒక్కొక్క నాయకుడిని తలుచుకుంటే ఏమైపోయేవాళ్ళు? ఇప్పుడు మీ క్యాబినెట్లో కూర్చున్నారు 70% మంది మా నాయకుడిని, మా పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ మీద పెట్టాలి కేసులు, మిమ్మల్ని శిక్షించాలి. కానీ మేము అలా చేయలేదే. మేము సంయమనంతో మేము ఆ పద్ధతి ఎంచుకోలేదు. మేము ప్రశాంతంగా మంచి చేయాలి, మంచి గవర్నెన్స్ ఇవ్వాలి అని మా నాయకుడు దృష్టి పెట్టాడు. మేము తలుచుకుంటే చేయలేమా ఏంటి? మాకు లేరా ఏంటి కార్యకర్తలు? మాకు లేరా ఏంటి మహిళలు? ఏమనుకుంటున్నారు? కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం, రేపు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ప్రజలకు మంచి పాలన ఇవ్వండి. ఈ అబద్ధాలు, ఈ పిచ్చి ప్రచారాలు మానుకొని మంచి పాలన ఇవ్వండి, మంచి చేయండి, ప్రజలు మనసు గెలుచుకోండి. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు కదండి, డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇక ఆయన ఏం మాట్లాడతలేదు. మాకు కూడా తెలియదు, మేము కూడా చూస్తాం ఎందుకు మాట్లాడలేదు. ఆయన ఏదన్నా మా మీదకి అసలు ప్రచారాలు చేయాలన్నా, ప్రజల్ని రెచ్చగొట్టాలంటే ఆ టైంకి వస్తారు, మాట్లాడతారు. నిన్న కూడా ఎవరో చెప్తా ఉన్నారు, నిన్న కూడా చూసాము. మరి ఆ మీటింగ్లో లడ్డు వ్యవహారంలో అందరూ వైసీపీ వాళ్ళు చాలా స్పీడ్గా ఈ వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నాకే పట్టిందా, మీ ఎవరికి పట్టలేదా, మీ ఎవరు మాట్లాడలేదని ఏదో అలిగి వెళ్ళిపోయారని వింటా ఉన్నాం. మేము కూడా, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. దాన్ని బట్టే అర్థమవుతుంది మరి ఆయన ఇలాంటి సందర్భాల్లో మరి ఎందుకు మాట్లాడలేదో ఏంటో. కాబట్టి అతను ఏమో మా మీదకి బురద జల్లాలంటే ముందు పెడతారు. ఇలాంటి డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇంత హింస ఇదంతా నడుస్తుంది కదా, కానీ అని చూస్తూ ఉన్నారు ఆయన కూడా.